ఏంటి బ్రదర్, మీరు మీటింగ్ వదిలేసి వచ్చేసారా? నీకోసమే. నాతో ఏమైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలి. చెప్పండి బ్రదర్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నా దగ్గర మీకు మొహమాటం ఎందుకు? చెప్పండి. మొహమాటం అని కాదు. మాలిని గారు, దక్షిణామూర్తి గారు అన్న మాటల గురించా? మాలిని గారితో, దక్షిణామూర్తి గారితో జ్యోత్స్న అన్న మాటల గురించి. ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? ఏంటి బ్రదర్, జ్యోత్స్న అలా మాట్లాడేసింది? నేను అంత వెనకేసుకొచ్చిందేంటి? నన్నెవరన్నా ఏమన్నా అంటే మావిడ అలాగే నోరేసుకుని పడిపోతుంది. నేను ఒక మాట అనగానే జ్యోత్స్న వాళ్ళ అత్త మీద విరుచుకు పడిపోయింది. ఇంకా చాలు తాత. సూరజ్ సరైన వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి. మీరు ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరింక బయలుదేరొచ్చు. ఆ గొడవ జరుగుతున్నంతసేపు నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయానంతే. నా పరిస్థితే కాదు, మా ఆవిడ పరిస్థితి, మా తాత, మా మామయ్య అందరూ. నాకు తెలిసి నీకూడా ఆ పరిస్థితే వచ్చుంటుంది, అవునా? అలాంటిదేం లేదు బ్రదర్. లేకపోవడం ఏంటి బ్రదర్? అందర్నీ అల్లాడిచ్చేసింది. మరో మాట, మా దక్షిణామూర్తి తాతగాని, మాలిని పిన్నిగాని నీ గురించి తప్పుగా మాట్లాడుంటే మీదబడి కొట్టేసేదేమో. అంత దూకుడు చూపించింది. అదంతా వాళ్ళ అత్త మీదున్న కోపం. నేనింకా నీ మీదున్న ప్రేమ అనుకున్నానే. పెళ్లి చేసుకోను అని పంతం పట్టిన మనిషి నా మీద ప్రేమేలా చూపిస్తుంది? నేనెలా నమ్ముతాను బ్రదర్? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వెలా అర్థం చేసుకుంటావో నీ ఇష్టం బ్రదర్. మనం మనుషులం బ్రదర్. ఇప్పుడు నీ మనసులో మాట నువ్వు చెప్పావు. జ్యోత్స్నంలో మార్పు నాకు కనపడుతుంది. నీకు కనపడుతుందో లేదో నువ్వే చెప్పాలి. కాస్త అర్థమయ్యేలా మాట్లాడండి బ్రదర్. ఏదో చెప్పడానికొచ్చి అది చెప్పకుండా మరేదో చెప్తున్నట్టుంది. జ్యోత్స్న నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది బ్రదర్. ఇంతకు ముందే అన్నావు కదా తను ప్రేమ చూపిస్తుందని. అదే బ్రదర్ నేను చెప్పేది. జ్యోత్స్న పెళ్లి చేసుకోను అని పంతం పట్టింది. కాని తన మనసు ఊరుకోదు కదా. ఆ మనసులో నువ్వు ఉన్నావు. అందుకే తను మారడానికి చూస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. నేను ఇన్నాళ్ళ నుంచి జ్యోత్స్నను చూస్తున్నాను. జ్యోత్స్న ఇలా మాట్లాడటం మొదటిసారి చూస్తున్నాను. మనిషిలో మార్పు ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది బ్రదర్. ఇదే మార్పు అని నేను అంటాను. మరి నీకేమనిపిస్తుంది? పెళ్లి విషయం ఇద్దరికి సంబంధించింది. పైగా మాలిని గారు, దక్షిణామూర్తి గారు వాళ్ళు చెప్పింది చూసావు కదా. అది కూడా జ్యోత్స్న పెళ్లి విషయంలో. అందుకే జ్యోత్స్న అలా రియాక్ట్ అయింది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్గానే రియాక్ట్ అయింది. అంటే ఇది తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటావు. అంతే కదా బ్రదర్. కరెక్ట్గానే రియాక్ట్ అయిందంటావా? అవును. మరి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే తను హానెస్ట్గానే చెప్పింది బ్రదర్. ఆనెస్ట్గా అంటే? ఏ మనిషి అయినా తన తప్పు తను ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికెంతో గట్స్ ఉండాలి. అంటే నేను ఇంప్రెస్ చేయడానికి చెప్పలేదంటావు. లేదు బ్రదర్, తను ఎమోషనల్గా నిజాయితీగా కనిపించింది. వెరీ గుడ్. ఇంకా? ఇంకా ఏంటి బ్రదర్, జ్యోత్స్న అందరికీ నచ్చే మనిషిలా మారితే అది మంచిదే కదా. అందరూ కోరుకునేది కూడా అదే కదా. బ్రదర్ పాజిటివ్గానే తీసుకున్నాడు. ఆయన ఈ పెళ్లి గురించి వాళ్ళకెలా తెలిసిందో? మా ఇంట్లో ఉంది కదా ఒక మందర. ఇది ఆవిడ పనే. నాకు తెలిసి ఈరోజు మా మందరకి సకుటుంబ సపరివార సమేతంగా సన్మానమే. గ్రానీ, 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 గ్రానీ. జ్యోత్స్న ఏమైంది? మన ఇంట్లో జరుగుతున్న విషయాలు మాలిని గారికి. గ్రానీ, గ్రానీ, జ్యోత్స్న ఏమైంది? మన ఇంట్లో జరుగుతున్న విషయాలు మాలిని గారికి ఎందుకు చెప్పావు? జ్యోత్స్న పెళ్లి ఎవరితో ఖాయమైందో చెప్పు. సూరజ్ గడితో. అడిగేది నిన్నే గ్రానీ. ఆ మనిషి గురించి నీకెందుకే? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు చెప్పావు? ఫోన్ చేసింది. చేస్తే నీ గురించి అడిగింది. చెప్పాను. అదే ఎందుకు చెప్పావని అడుగుతున్నాను. మాలిని సంగతి నీకు తెలుసు కదా. మనం చెప్పకపోయినా చెప్పేలా చేస్తుంది. ఫోన్ వెంటనే పెట్టేయొచ్చు కదా. అది వదల్దే. నువ్వు మాలిని గారితో నా పెళ్లి గురించి చెప్పడం వల్ల
తను ఆఫీస్కొచ్చి గొడవ చేసింది. ఆఫీస్కొచ్చి గొడవ చేసిందా? అవును మమ్మీ. ఏం మాట్లాడింది? జ్యోత్స్న పెళ్లి గురించి. తనకెందుకు? జ్యోత్స్న కూడా అదే చెప్పింది. తనకడిగే అర్హత ఏముంది? జ్యోత్స్న కూడా అలాగే అడిగిందమ్మా. నువ్వెలాగైతే మాలినితో మాట్లాడతావో జ్యోత్స్న కూడా అలాగే మాట్లాడింది. పాపం దక్షిణామూర్తికి మాలినికి ఏం మాట్లాడే అవకాశం లేక వచ్చిన దారినే చడిచప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారులే తాత. కానీ వాళ్లకొచ్చే అవసరం కల్పించింది ఎవరు? గ్రానీయే కదా. అది కాదే. ఏది కాదు గ్రానీ? ఫ్యామిలీ అన్న తర్వాత 4 గోడల మధ్య 100 కథలు జరుగుతాయి. మాట అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం. కొన్ని విషయాలు విభేదించవచ్చు, కొన్ని నచ్చని విషయాలు జరగచ్చు. ఇవన్నీ మనింటి విషయాలు. కొన్ని గొంతు దాటకూడదు, కొన్ని గడప దాటకూడదు, కొన్ని గేటు దాటకూడదు. కాని నువ్వు మనింట్లో 4 గోడల మధ్య జరిగిన విషయాలు ఎక్కడో ఉన్న మాలిని గారికి తెలిసేలా చేశా. మనల్ని మాట అనే అవకాశం ఎప్పుడొస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు గ్రాని. వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? సరే, మాలిని ఏముంది? వద్దులే, ఆ మాటలు ఇప్పుడు చెప్తే బావుండదు. పర్వాలేదు సార్, చెప్పండి. అవి మీ మాటలు కాదు. చెప్పండి అంటున్నావేంటి? అంటే నీ గురించి మాట్లాడిందా? అవునమ్మా, విఘ్నత లేని వాళ్ళు మనుషుల బలహీనత గురించే మాట్లాడతారు. సూరజ్ అనాథ కదా. అనాథం తీసుకొచ్చిన మనవరాలు కట్టబెడతారా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. వీడొక అనాథ. ఇలాంటి వాణ్ణా మీ మనవరాలికి మొగుడిని చేసేది? పదండి మావయ్య గారు. ఎక్కడికి మమ్మీ? మాలిని ఇంటికి. ఎందుకు? తనకేం సంబంధం ఉందని నా కూతురు జీవితం గురించి, సూరజ్ గురించి మాట్లాడుతుంది? సుమిత్ర, నువ్వు ఆవేశపడుకో. జ్యోత్స్న మాలినితో ఎలా మాట్లాడిందో నువ్వు చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మన వ్యక్తిగత విషయాల్లో కలగ చేసుకోకూడదని మాలినికి అర్థమైంది. అవునత. జ్యోత్స్న గట్టిగానే సమాధానం చెప్పింది. అసలేముందని వీడి దగ్గర? మీ తాతయ్య నీకు పెళ్లి చేయాలనుకోవడానికి? క్యారెక్టర్ ముందు ఇవన్నీ నిలబడవు తాత. సమాధానం చెప్పడంతో సరిపోదు బావా. గ్రానీ, ఈ ఇంటి గురించి మాట్లాడేటప్పుడు తాత గౌరవాన్ని, మా డాడీ మర్యాదని, మా ఆత్మాభిమానాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడు. నా కారణంగానో, నా పెళ్లి కారణంగానో, మరే కారణంగానో నా వాళ్ళెవరూ ఎవరి ముందు తల దించుకుని నిలబడ్డం నాకిష్టం లేదు. అలా తల దించుకునేలా ఎవరు చేసినా నేను క్షమించను. అది నువ్వైనా సరే గ్రాని. నేను చూస్తుంది జ్యోత్స్న నేనా? ఈ మాట గుర్తుపెట్టుకో గ్రాని. ఇదేంటి ఇలా వాయించేసింది? జ్యోత్స్న చెప్పింది అర్థమైందనుకుంటాను. నీ తప్పులు వేలతో లెక్కించటానికి మించిపోయాయి. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే నా మనవరాలు కాదు, నేనే క్షమించను. నా పుట్టింటి వాళ్ళ గురించి నేను మర్చిపోయాను. మీరు మర్చిపోండి అత్తయ్య గారు. తప్పు జరిగితే నా మనవరాలు కాదు, నేనే క్షమించను. నా పుట్టింటి వాళ్ళ గురించి నేను మర్చిపోయాను. మీరు మర్చిపోండి అత్తయ్య గారు.
ఒరే కార్తీక్, నేను ఆటలో అరటిపండులా మిగిలిపోయాన్రా. అందుకే కొన్ని ఆటలు మనం ఆడకూడదండి. చివరికి వీడు కూడా పంచులేస్తున్నాడు. తమరు ఎలాగే ఉంటే ఎవరైనా పంచిలేస్తారు. మీ అందరికీ లోకువైపోయాను. నేను ఎవరితోనూ మాట్లాడను. హ్! బానే తప్పించుకున్నావులే పారు. బావా, ఏంటి దీపా? జోష్న పరిస్థితి ఏం అర్థం కాకుండా ఉంది. సూరజ్ విషయంలోనా? అవును. అర్థం కావాలంటే మనం కొన్ని పనులు చేయాలి దీపా. ఏం చేయాలి? చెప్తాగా. మనం చేయబోయే పనితో అటు జ్యోత్స్న ఇటు సూరజ్ ఇద్దరూ ఓపెన్ అవ్వాల్సిందే. మూసి ఉన్న మనసులు తెరవాల్సిందే. అంతలా ఏం చేయబోతున్నావు బావా? నువ్వే చూస్తావుగా. ఏం నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? సూరజ్ గొంతులా ఉంది. చెప్తాను బ్రదర్, చెప్తా. జ్యోత్స్న వచ్చేసింది, ఇక నా పని మొదలు పెట్టాలి. చెప్పండి వదినా, నన్నెందుకు తీసుకొచ్చారు? నీకు పెళ్లి చేయడానికి. పెళ్లి చేయడానికా? పెళ్లి చేయడానికా? అవును మరిది. మీ అన్నయ్య నీ గురించి చాలా బాధపడుతున్నాడు. దేనికి? నా తమ్ముడు ఒంటరిగా మిగిలిపోకూడదు, వాడికొక తోడుండాలి, ఆ తోడు మేమే చూడాలి అన్నాడు. అందుకే బ్రదర్, రాత్రి పెళ్ళిళ్ళ పేరుకి ఫోన్ చేస్తే కొంతమంది అమ్మాయిల ఫోటోలు పంపించాడు. అవి నీ ఫోన్కి సెండ్ చేశాను. ఓపెన్ చేసి చూసి వాటిలో ఒక అమ్మాయిని ఓకే చేసావంటే నీకు అన్నా వదినలుగా మేమిద్దరం నిలబడి పెళ్లి జరిపిస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు బ్రదర్? ముందు చూడు బ్రదర్, ఫోన్ది ఓపెన్ చేయి. అది కాదు వదినా. జీవితం చాలా విలువైంది మరిది. ఎవరికోసమో ఒంటరిగా మిగిలిపోతావా ఏంటి? నేనెవరి కోసం మిగిలిపోతాను? ఈ మధ్య కొందరు జీవితంలో పెళ్లి చేసుకోవని శపథాలు చేస్తున్నారు. నువ్వు అలాంటి శపథాలు చేయాలనుకుంటున్నావేంటి? అలాంటిదేం లేదు బ్రదర్. అయితే ఫోటోలు చూడు. చూడు బ్రదర్, వాళ్ళలో నీకెవరు నచ్చారు చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు నచ్చితే సరిపోతుంది బ్రదర్. ఎందుకంటే వీళ్ళు చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలు. అనాథని మరో కారణం చెప్పి మనుషుల్ని మానసికంగా వేధించడం, అవమానించడం చేయరు. పైగా వీళ్ళందరికీ నీ బయోడేటా పంపించాను కాబట్టి నేనేమీ అడగరు. నీకెవరు నచ్చితే ఆ అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత మాది. అవును మరిది. అది కాదు వదినా. నీ టెన్షన్ నాకు అర్థమైంది బ్రదర్. ఇంతమందిలో నీకెవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. కాస్త సెకండ్ ఒపీనియన్ కావాలంటావు. ఇదిగో ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే నీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని మాకు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది బావా. జ్యోత్స్న కంటే అందంగా ఉంది. తన గురించి ఇప్పుడెందుకు? తను పెళ్లి చేసుకోనని కంకణం కట్టుకుని కూర్చుంది కదా. కంకణం కట్టుకున్నా కడియం వేసుకున్నా ఆ మనిషి గురించి మనకెందుకులే దీపా. ముందు ఈ అమ్మాయి గురించి చూడు. ఇవన్నీ వద్దు బ్రదర్. వద్దు అంటే నచ్చలేదా? పోనీ నీ మనసులో ఎవరిని ఉంటే చెప్పు, వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పు బ్రదర్, మనసులో ఎవరు లేరా? జోష్నంటే సూరజ్కి ఇష్టం కాబట్టి జోష్ననే సూరజ్ మనసులో ఉన్నట్టుంది. ఆ మాట సూరజ్ని చెప్పను. చెప్పు బ్రదర్, నీ మనసులో జ్యోత్స్న ఉందా?
మన జీవితం ఎవరి కోసమో వృధా చేసుకోకూడదు బ్రదర్. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు నచ్చిన విధంగా మారే అవకాశం లేనప్పుడు నీకు నచ్చిన అమ్మాయినే నువ్వు కోరుకునే విధంగా మార్చుకో. ఈ ఆలోచన బాగుంది మరిది. ఇందాక ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయిని ఓకే చేసేసే. నాకెవరూ వద్దుదినా. అమ్మాయినే నువ్వు కోరుకునే విధంగా మార్చుకో. ఈ ఆలోచన బాగుంది మరిది. ఇందాక ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయిని ఓకే చేసేసే. నాకెవరూ వద్దుదినా. ఎవరూ వద్దన్నావంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టేగా. అలాంటిదేమీ లేదంటే చెప్పు. ఇంకా వేరే సంబంధాలు చూడమని మ్యారేజ్ బ్రోకర్కి చెప్తాను. చెప్పమంటావు బ్రదర్? చెప్పండి బ్రదర్. ఏం చెప్పాలో క్లారిటీ ఇవ్వలేదు. నేను పెళ్లి చేసుకోవడానికి వేరే సంబంధాలు చూడమని చెప్పండి. వెళ్తున్న దారి కరెక్ట్ గానే ఉంది కదా బావా. కరెక్ట్గానే వెళ్తున్నాం దీపా. ఈ సరికొత్త ప్రేమ కథ మరో సరికొత్త మలుపు ఎలా తిరుగుతుందో చూడు. మలుపు తిరుగుతుందా ముగుస్తుందా? అసలు కథ ఇప్పుడే మొదలైంది దీపా. సూరజ్ ఎప్పుడైతే ఈ మాట అన్నాడో జ్యోత్స్న మనసు బయట పెడుతుంది. అప్పుడు తన మనసులో ఎవరున్నారో అందరికీ అర్థమవుతుంది, సూరజ్తో సహా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ బయటపడ్డం లేదు బావా. ఈగోల్తో ఉన్నారు. జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తను మారితే బావుండు అని సూరజ్ అనొచ్చు కదా, అండం. పెళ్లి సంబంధాలు చూడనా అంటే జ్యోత్స్నను చూడగానే వెంటనే అయ్యగారికి రోషం వచ్చింది. సంబంధాలు చూడు అన్నాడు. సంబంధాలు చూడమని సూరజ్కి తెలుసు, మనకి తెలుసు. కానీ ఆ క్షణం ఈగోని సాటిస్ఫై చేయడానికి అలా మాట్లాడాడు. మరి జ్యోత్స్న అంతా అక్కడే నిలబడి వినింది కదా. సూరజ్ నువ్వంటే ఇష్టం, నువ్వు కోరుకున్నట్టే నేను మారతాను అని అనొచ్చు కదా. తనకి అహం లేదా? ఇద్దరికే ఉంది. అదే కదా మన బాధ. ఈ సరికొత్త ప్రేమ కథ, ఎడతెగని ప్రేమ కథ వదిలేస్తే గోదావరిలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనమే దీనికొక డ్యామ్ కట్టాలి. ఏం చేద్దాం? సాయం చేద్దాం. ఎలా? ఎలా ఉంది? వాళ్ళ మనసులు బయట పెట్టినప్పుడు మనమే బయట పెట్టేలా చేయాలి. నువ్వైతే జ్యోత్స్న నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నాను. నువ్వు సూరజ్ నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. అయితే నేను సూరజ్తో మాట్లాడతాను, నువ్వు జ్యోత్స్నతో మాట్లాడు. అలాగే. కానీ సూరజ్ తెలివైనవాడు. అడిగితే చాలా సులువుగా మాట దాటేస్తాడు. జ్యోత్స్న కూడా అంతే, నిజం ఒప్పుకోదు. మరిద్దరి మొండిగట్టాలని మనం ఎలా కలపాలి? ఏదో రకంగా కలపాలి బావా. లేదంటే వీళ్ళ కారణంగా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు. అత్త, మామయ్య, తాత అందరి చూపు మనవైపే ఉంది. మనమే కదా మాటిచ్చాము. అవును దీపా. రాత్రంతా ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తుందిలే. ఐడియా కాదు, తలనొప్పి వస్తుంది. ఎందుకు? నీ గురించే. నేనేం చేశాము? నువ్వు కాదులే, మనం. ఏం చేశాము? ఎంతసేపు జ్యోత్స్న గురించి, సూరజ్ గురించి తప్పితే నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? నాకేమైంది? నువ్వు కడుపుతో ఉన్న మనిషివి. టైంకి భోంచేయాలి, టైంకి లేవాలి. కానీ నువ్వు టాబ్లెట్స్ కూడా నేను గుర్తు చేస్తే తప్ప వేసుకోవట్లేదు. ఆఫీస్ వర్క్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీటింగ్లు, రెస్టారెంట్ విజిటింగ్లు, వేలంపాట్లు ఇవన్నీ మన టైం తినేస్తున్నాయి. అన్నింటికీ ఒక ముగింపు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది బావా. ఎప్పుడు? సూరజ్ జ్యోత్స్నల పెళ్ళే ఈ కథకి ముగింపు. అది మనకి తెలిసిందే కదా. ఒకసారి నువ్వు నాతో అన్నావు, మన బిడ్డ అనాథైన పేద బిడ్డలాగా కాదు, శివనారాయణ గారి మనవరాలుగా పుట్టాలి అని. అవును దీపా. జ్యోత్స్న పెళ్ళవగానే నిన్ను మీ అమ్మా నాన్నలకి దగ్గర చేయాలన్నదే ప్రస్తుతం నా కళ్ళ ముందున్న లక్ష్యం. అందుకోసం నేను కష్టపడతాను.
నువ్వు అవసరం లేదు. లేదు బావా. ఈ పోరాటం మనిద్దరిది. మన కోసం కాదు, మన కుటుంబాల కోసం, వాళ్ళ సంతోషం కోసం. చివరికి దాస్ బాబాయ్ బాధ్యత కూడా మనదే. మనమందరికీ న్యాయం చేయాలి, మన వాళ్ళందరినీ కలపాలి. అదే మన గెలుపు. అవును దీపా. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకో. అలాగే బావా. మనమైతే జోష్న కథని ఇలాగే కొనసాగించొద్దు. ముగింపు తీసుకొద్దాం. సరే దీపా, మనం ఒకటి అనుకుంటున్నాం, ఏమవుతుందో చూద్దాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది బావా. ఈ టైంలో ఎవరు? బస్ డ్రైవర్ ఏమో. నువ్వా? నేను ఇంకో బస్ డ్రైవర్ అనుకున్నానే. డ్రైవర్ తలుపెందుకు కొడతాడే? నేను బయట కనబడకపోతే స్కూల్ బస్ డ్రైవర్ వచ్చి పిలవడానికి వస్తాడు కదా. ఎవరితో మాట్లాడతాం శౌర్య? బస్ డ్రైవర్ నాన్న. చిచి జోత్స్న నాన్న. నీ కూడా లోకువైపోయానా? తప్పుకోవే బుడంకాయ్. నా పేరు శౌర్య. దాన్నేంటి అలా తోసుకొస్తున్నావు? దీపెక్కడా? నా కోడలతో నీకేంటే పని? దీపని పిలవండి. అడిగేదానికి సమాధానం ఉండదా? నాకు కావలసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కనపడుతున్నారు. మేం కావలసిన వాళ్ళం కాదా? అవసరంలో సాయంగా నిలబడ్డారా? బాధపడితే ఓదార్చారా? ఎలా నా వాళ్ళవుతారు? ఏవే గొడవ పడ్డానికొచ్చావా? మాట్లాడ్డానికి వచ్చాను. నాతోనా? మీ అమ్మతో. ఏమైంది జోష్న? నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, మరెక్కడా? ప్రైవసీ కావాలి బావా. ఏ మా ముందు మాట్లాడొచ్చు. కాంచనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన ముందెలా మాట్లాడుకుంటారు? ఎన్ని సీక్రెట్స్ ఉంటాయి చెప్పు. సీక్రెట్స్ ఏమీ లేవు మావయ్య. నేను మావయ్యనవుతానని బాగానే గుర్తుపెట్టుకున్నావు. దీపా, నాకు టైం లేదు, త్వరగా నీతో మాట్లాడాలి. బావా పద.